ఒకరోజు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా దానికి విలువ లేకపోతే, మీరు ఉద్యోగం చేయకపోయినా జీవించగలిగితే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ భవిష్యత్తులో డబ్బు అవసరం ఉండదు అని ఎందుకు అన్నాడు? ఈ మాటల వెనుక దాగి ఉన్న నిజం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే భవిష్యత్తు ఇప్పటికే ప్రారంభమైంది. స్నేహితులారా, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు డబ్బు అవసరం ఉండదని చెబితే అది సాధారణ విషయం కాదు. కోట్ల రూపాయల సంపద వెనుక ఉన్న వ్యక్తి ఇలాంటి మాట ఎందుకు చెప్పాడు? ఇది సరదా వాక్య కాదు, భవిష్యత్తుపై ఒక పెద్ద హెచ్చరిక. ఎలాన్ మస్క్ ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు, ఆటోమేషన్ కలిసి ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తాయి. నేడు మనుషులు చేస్తున్న లక్షల ఉద్యోగాలను రేపు యంత్రాలు మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తాయి. ఉదాహరణకు, ఒక ఫ్యాక్టరీలో 1000 మంది పనిచేస్తున్నారని ఊహించండి. రేపు అదే పని 100 రోబోలు చేస్తే వారికి జీతం అవసరం లేదు, సెలవులు అవసరం లేదు, సమ్మెలు ఉండవు. రోజుకు 24 గంటలు పనిచేస్తాయి. ఉత్పత్తి ఖర్చు భారీగా తగ్గిపోతుంది. వస్తువుల ధరలు తగ్గుతాయి, కానీ ఉద్యోగాలు తగ్గుతాయి. అప్పుడు మనుషులు డబ్బు ఎలా సంపాదిస్తారు? ఇదే ప్రశ్నకు మస్క్ ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి ప్రభుత్వం కనీస జీవనానికి సరిపడే ఆదాయం ఇస్తుంది. దీనినే యూనివర్సల్ హై ఇన్కమ్ అంటారు. ఉద్యోగం లేకపోయినా తినడానికి, ఉండడానికి, జీవించడానికి అవసరమైన డబ్బు అందుతుంది అని మస్క్ ఊహిస్తున్నాడు. ఇప్పటికే ఏఐ డాక్టర్లు, ఏఐ టీచర్లు, ఏఐ కోడర్లు, ఏఐ వీడియో ఎడిటర్లు, ఏఐ వాయిస్లు వచ్చాయి. ప్రతి సంవత్సరం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాబట్టి మస్క్ చెప్పింది అసాధ్యమని చెప్పలేం. అయితే ప్రతి నిపుణుడు మస్క్తో ఏకీభవించడం లేదు. కొందరి అభిప్రాయం ప్రకారం ఏఐ కొన్ని ఉద్యోగాలను తగ్గించినా కొత్త రకాల ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది. గతంలో కూడా కొత్త సాంకేతికతలు వచ్చినప్పుడు ఇలాంటి మార్పులు జరిగాయి. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, కేవలం ఒకే నైపుణ్యంపై ఆధారపడే రోజులు తగ్గుతున్నాయి. ఏఐని ఉపయోగించడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, నిరంతరం మార్పులకు సిద్ధంగా ఉండడం భవిష్యత్తులో చాలా ముఖ్యం. మస్క్ చెప్పింది 100% నిజమవుతుందా? అది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, భవిష్యత్తును ఆపలేం, దానికి సిద్ధం కావచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? నిజంగా ఒకరోజు డబ్బు అవసరం లేకుండా పోతుందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆలోచింపజేసే వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.